Good morning, children. Now we are at 140 question. This 140 question is what? A bird is flying down vertically towards the surface of water. ఒక బర్డ్ కిందికి వస్తుంది, వాటర్ యొక్క సర్ఫేస్ వైపు వస్తూ ఉన్నది. ఓకేనా? ఇన్ ఏ పాయింట్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ వస్తుంది, సమవేగంతో వస్తుంది అనుకుందాం. దెర్ ఈజ్ ఏ ఫిష్ ఇన్సైడ్ ద వాటర్ లోపల ఒక ఫిష్ ఉన్నది. దెన్ ద బర్డ్ విల్ అపియర్ టు ద ఫిష్. ఈ ఫిష్కి ఈ బర్డ్ ఎట్లా అపియర్ అవుతుంది? ఫర్దర్ అవే మూవింగ్ ఫాస్టరా, ఫర్దర్ మూవింగ్ స్లోలియా, క్లోజర్ దాన్ మూవింగ్ ఫాస్టరా, క్లోజర్ దాన్ మూవింగ్ స్లోలియా, ఎట్లా అపియర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బర్డ్ ఎక్కడ ఉంది? మనకు రేరర్ మీడియంలో ఉన్నది. ఫిష్ ఎక్కడ ఉంది? డెన్సర్ మీడియంలో ఉంది. కాబట్టి డెన్సర్ మీడియం నుండి ఈ చేప చూడాలి కదా. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలో ఉన్న వస్తువును చూసినప్పుడు అది అసలు దూరం కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్టుగా అగుపించడం జరుగుతుంది. కాబట్టి పక్షి కిందికి వస్తున్నప్పుడు దాని అపరెంట్ స్పీడ్ అసలు వేగం కంటే ఎక్కువగా n రెట్లు ఉన్నట్టుగా మనకు అవుపించి, చేపకు ఆ పక్షి ఫర్దర్ అవేగా ఉన్న దూరంలో మూవింగ్ ఫాస్టర్, వేగంగా కదులుతున్నట్టుగా మనకు అగుపించడం జరుగుతుంది. అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకు చూసినప్పుడు ఏమవుతుంది? అది ఎక్కువ దూరంలో ఉన్నట్టుగా మనకు అగుపించడం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆప్షన్. సో దట్స్ వై ఇక్కడ మనకు సరి అయిన ఆన్సర్ ఏందో చెప్పండి. సో ఫర్దర్ అవే మూవింగ్ ఫాస్టర్ అనేది మనకు సరి అయిన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 141 క్వశ్చన్. ఇన్ ద అబోవ్ ప్రాబ్లం, యాక్చువల్ హైట్ ఆఫ్ బర్డ్ ఈజ్ x, అపరెంట్ హైట్ ఈజ్ y, refractive index of water is n, then the correct relation is actual height of the bird ఎంత x, apparent height అంటే ఈ పక్షికి అవుపించే హైట్ ఎంత y, refractive index of water is n, refractive index of air is 1. దీన్ని కన్సిడర్ చేసినప్పుడు మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు రిఫ్రాక్షన్ నియమాల ప్రకారము, రిఫ్రాక్షన్ లాస్ ప్రకారము డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలో ఉన్న వస్తువుని మనం నిలువుగా చూసినప్పుడు అపరెంట్ హైట్ మరియు యాక్చువల్ హైట్ల మధ్య సంబంధం ఏంటిది అని అంటే y ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్. ఇక్కడ y అనేది ఏంటిది? మనకు అపరెంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్, అంటే n అంటే ఏంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ మనము ఈ యొక్క యాక్చువల్ హైట్ తోటి కనుక మల్టిప్లై చేస్తే మనకు రావడము జరుగుతుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద 141 క్వశ్చన్. y ఈజ్ ఈక్వల్ టు nx. అంటే దాని అర్థం ఏంది? y అంటే అర్థం ఏంది? y అనేది ఏంటో చెప్పండి నాకు. ఇక్కడ y ఈజ్ ద వాట్? అపరెంట్ హైట్. అపరెంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ యాక్చువల్ హైట్. ఇది గుర్తుంచుకోవాలి. సో దట్స్ వై అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, 142. A non-transparent object is placed at the center of transparent sphere. ఒక నాన్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ని ట్రాన్స్పరెంట్ స్పియర్ యొక్క సెంటర్ దగ్గర పెట్టినారు. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వెన్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్పియర్? ఇది ఒక ట్రాన్స్పరెంట్ స్పియర్ ఉన్నది. ఈ ట్రాన్స్పరెంట్ స్పియర్ యొక్క మధ్యలో నాన్ ట్రాన్స్పరెంట్ అంటే ఓపెక్ అనుకోండి. సో ఓపెక్ ఆబ్జెక్ట్ని పెడితే నువ్వు బయట నుంచి ఏం చేస్తున్నావు? ఈ ఒక నాన్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ని నువ్వు చూస్తే నీకు అది ఏ విధంగా అవుపిస్తుంది, ఏ విధంగా అగుపించడం జరుగుతుంది అనేది ఒకసారి మనము అబ్జర్వ్ కనుక చేస్తే ఏ విధంగా అవుపిస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు, వస్తువును ట్రాన్స్పరెంట్ స్పియర్ దగ్గర పెట్టినాం. దీని నుండి వచ్చే లైట్ కాంతి కిరణాలు ఉపరితలంపై నిలువుగా పడతాయి.
ఉపరితలం మీద సెంటర్ ఆఫ్ ద స్పియర్ నుంచి వచ్చే కాంతి కిరణాలు ఉపరితలం మీద నిలువుగా పడుతూ ఉన్నప్పుడు కాంతి కిరణాలు ఎటూ వంగకుండా నేరుగా బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి నువ్వు బయట నుంచి కనుక ఆ వస్తువుని కనుక చూస్తే మళ్ళీ సెంటర్ దగ్గరనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే మనము ఈ యొక్క మనకు నార్మల్ ద్వారా వెళ్తాం. మనం లంబం ద్వారా ఈ వస్తువు ఉన్నప్పుడు మళ్ళీ మనకు ఏమవుతుంది? పతన కిరణం ఏ విధంగానైతే ఉంటదో పరావర్తన కిరణం కూడా అదే విధంగా ఉంటుంది. లేదా రిఫ్రాక్షన్ కిరణం కూడా అదే విధంగా ఉంటుంది. 0 డిగ్రీ యాంగిల్ ఉంటుంది రెండింటి మధ్య. అంటే ఇన్సిడెంట్ రేకి, రిఫ్రాక్టెడ్ రేకి మధ్యలో 0 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు సెంటర్ వద్దనే ఉన్నట్టుగా ఊపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెంటర్ ఆఫ్ ద స్పియర్. నెక్స్ట్ క్వశ్చన్ 143 క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ లెన్స్? ఇందులో లెన్స్ ప్రిపేర్ చేయడం కోసము ఏది సూటబుల్ కాదు అంటున్నాడు. లెన్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే అది ట్రాన్స్పరెంట్ అయి ఉండాలి. ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అయి ఉండాలి. కాబట్టి ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కావాలి కాబట్టి వాటర్ అనేది ట్రాన్స్పరెంటే, గ్లాస్ అనేది ట్రాన్స్పరెంటే, మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్స్పరెంట్. సో దట్స్ వై ట్రాన్స్పరెంట్ కాందేది క్లే అనేది ట్రాన్స్పరెంట్ కాదు. ఇది ఒక ఓపెక్ మెటీరియల్ అంటే కాంతిని తన గుండా ప్రయాణించనీయదు. కాబట్టి దీనితోటి మనము లెన్స్ని తయారు చేయలేము. లెన్స్ని తయారు చేయాలంటే ప్రైమరీ కండిషన్ ఏంటి అని అంటే మనం తీసుకున్న మెటీరియల్ ఏదైతే ఉంటుందో దట్ మెటీరియల్ మస్ట్ బి ద ట్రాన్స్పరెంట్ మెటీరియల్. అది ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కావాలి. క్లే అనేది ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కాదు. కాబట్టి దీంతో మనము లెన్స్ను తయారు చేయలేమన్నది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గో టు 144 క్వశ్చన్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n, అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇది ఏ స్పియర్ నుంచి అయితే తయారు చేసినారో దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ r. దెన్ వాటి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. మనకు లెన్స్ మేకర్ ఫార్ములా ఒకసారి తీసుకోండి. లెన్స్ మేకర్ ఫార్ములా ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇక్కడ మనకి ఇది ప్లేనో, ఈ సైడ్ ప్లేనోగా ఉంది కాబట్టి దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి దీన్ని ఇన్ఫినిటీగా తీసుకుందాం. r2 ఇన్ఫినిటీగా తీసుకుంటే సంథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ హౌ మచ్? సంథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ 0. ఇది 0 అయిపోతుంది. కాబట్టి 1/r1 అవుతుంది, లేదా 1/r అవుతుంది. ఇది r ఇచ్చినాడు కాబట్టి ఇది 1/r అవుతుంది. సో 1/f ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1/r అవుతుంది. కాబట్టి నీకు అడిగింది రేడియస్ ఆఫ్ కర్వేచర్ r అడిగినాడు కాబట్టి rని తీసుకొస్తే r ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ n మైనస్ 1. r ఏమడిగినాడు? ఫోకల్ లెంత్ అడిగినాడా? హ్యావింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ ఫోకల్ లెంత్ అడిగినాడు. సో ఫోకల్ లెంత్ అడిగినాడు కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే f ఈజ్ ఈక్వల్ టు r/n మైనస్ 1 వస్తుంది. f ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? r/n మైనస్ 1 రావడం జరుగుతుంది. సో r/n మైనస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ గో టు 145 క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఆర్ ఫోకల్ లెంత్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ బోత్ ఆర్ ఈక్వల్? ఫోకల్ లెంత్ మరియు ఇమేజ్ డిస్టెన్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యేది ఎప్పుడు? రెండు కూడా ఈక్వల్ అయ్యేది ఎప్పుడు అని అంటే మనము ఏవైనా కాంతి కిరణాలను కనుక తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒకవేళ కనుక అవి ప్రిన్సిపల్ యాక్సిస్కి కనుక సమాంతరంగా కనుక వస్తూ ఉన్నట్టయితే, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక వస్తున్నట్టయితే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే మస్ట్ బి గోస్ త్రూ ద ఫోకస్ గుండా వెళ్ళాలి. అంటే ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫోకస్ గుండా వెళ్తుంది. ఎక్కడైతే రిఫ్రాక్టెడ్ రేట్ మీట్ అవుతాయో, రిఫ్రాక్టెడ్ రేస్ ఏ ప్లేస్లోనైతే మీట్ అవుతాయో ఆ ప్లేస్లో మనకి ఇమేజ్ ఏర్పడడం జరుగుతుంది. ఈ ప్లేస్లో మనకి ఇమేజ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ దాకా ఇది x అనేది అనుకోండి. కానీ ఇది ఎక్కడ వచ్చినాయి? ఫోకల్ లెంత్ దగ్గరనే వచ్చింది కాబట్టి ఈ డిస్టెన్స్ కూడా ఫోకల్ లెంత్ అవుతుంది.
కాబట్టి ఫోకల్ లెంత్ ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్ కావాలి అని అంటే ఇన్సిడెంట్ రేస్ మస్ట్ బి ప్యారలల్. ఇన్సిడెంట్ రేస్ మస్ట్ బి ప్యారలల్. ప్యారలల్గా ఉండాలనంటే సోర్స్ ఆఫ్ ద లైట్ ఎట్లా ఉండాలి? చాలా దూరంగా ఉండాలి. సోర్స్ ఆఫ్ ద లైట్ చాలా దూరంగా ఉండాలనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో దట్స్ వై లైట్ రేస్ ఆర్ వాట్? పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్